నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పాకిస్తాన్ సొంత గడ్డ మీద 3-0 సిరీస్ తోటి శ్రీలంక మీద గెలిచిన ఆ సిరీస్ అయిపోయిన తర్వాత వాళ్ళ కెప్టెన్ అఫ్రీది గ్రాండ్ డిన్నర్ ఏర్పాటు చేశాడు. పాపం శ్రీలంక టీము సరే భోజనాలు పెడుతున్నారు కదా, మంచి భోజనం దొరుకుతుందని వెళ్ళారు. చాలా అట్టహాసంగా జరిగింది. పాపం ఆయనకు కూడా వేరే ఇంట్రెస్ట్ ఈ ఉద్దేశం ఉండుండకపోవచ్చు షాహీన్ అఫ్రీదికి. బట్ వీళ్ళకి ఫుడ్ పాయిజన్ అయిందిట శ్రీలంక ప్లేయర్స్కి. దాంతో వాళ్ళందరూ ఒకేసారి వాంతులు విరోచనాలు దీంతో బాధపడుతున్నట్టు నెట్టింట్లో ఈ వార్త వైరల్ అయింది. శ్రీలంక క్రీడాభిమానులందరూ భయపడుతున్నారు. ఇక్కడ కాంటెక్స్ట్ చూడటానికి చాలా సింపుల్గా ఉండొచ్చు, అంటే ఏదో ఫుడ్ పాయిజనే కదా అని. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పాకిస్తాన్లో అడుగు పెడితే అది భారతదేశమే కాదు, ఏ దేశానికి చెందిన వాళ్ళైనా సరే ఇబ్బంది పడాల్సిందే అనేది. ఆల్రెడీ మనం పడుతున్నాం. అట్లీస్ట్ మనకు తెలుసు పాకిస్తాన్ తోటి ఈ రకంగా ఉంటుంది. శ్రీలంక ఇంకా అది అనుభవం లేదు. వాళ్ళకి చైనా అనుభవాలు ఉన్నాయి కానీ పాకిస్తాన్ అనుభవాలు లేవు. ఎందుకంటే చైనా నెమ్మదిగా ఆర్థిక సాయం చేస్తూ ఒక్కో ప్రాంతాన్ని కబళించేసుకుంటూ తన చేతుల్లోకి ఎలా పెట్టుకుంటూ వస్తుందో శ్రీలంక చూసింది. శ్రీలంక ప్రజలు చూశారు, శ్రీలంక క్రికెటర్లు తెలియంది కాదు. పాపం షాహిద్ అఫ్రీది ఏదో ఫ్రెండ్లీగా మా దేశం వచ్చారు కదా, ఎలాగో ఆడాం, మేము గెలిచాం, మీరు రన్నర్స్గా నిలిచారు, ఎనీహౌ మనందరం ఒక టీము ఆటగాళ్ళు అంటే ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి భోజనానికి పిలిచాడు. ఫుడ్ పాయిజనింగ్ జరిగింది అంటే ఎవరైనా చేశారా, అసంకల్పితంగా జరిగిందా, లేకపోతే దీని వెనకాల ఎవరైనా ఉన్నారా? ఇదైతే మరి ఎవరైనా ఆలోచన చేస్తారు. రేపు పొద్దున ఏ దేశానికి చెందిన వాళ్ళైనా పాకిస్తాన్ వెళ్ళి భోజనం చేయాలంటే భయపడే పరిస్థితి అయితే క్రియేట్ అయింది, అందులో డౌట్ ఏం లేదు. అండ్ ఇంకోటి యాక్టివిటీస్కి సంబంధించి మాట్లాడితే క్వాడ్రిలాటరల్ నెట్వర్క్ ఒకటి బిల్డ్ అయింది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది. ఇది క్రికెట్తో సంబంధం లేకపోవచ్చు కాక, కానీ క్రికెట్ ఆడే దేశాలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే టర్కీ నుంచి ఫండ్ అవుతున్న మొత్తం నిధులన్నీ కూడా బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ అక్కడి దాకా వచ్చి, అంటే పాకిస్తాన్లో పార్క్ అయ్యి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ అండ్ నేపాల్కి డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. డిస్ట్రిబ్యూట్ అయ్యి అక్కడి నుంచి న్యూ టెర్రర్ గ్రూప్స్కి ఫండింగ్ జరుగుతున్నట్టు ఏజెన్సీస్ నుంచి వస్తున్న సమాచారం. ఈ సమాచారాన్ని బట్టి చూస్తే కనుక మరి ఆ దేశానికి వెళ్ళి ఆడుదాము అని ఎవరన్నా అనుకుంటే, వేరే దేశాలు ఎవరన్నా అనుకుంటే కొంచెం ఇది వరీడ్గా చూడాల్సిన అంశమే. శ్రీలంకకి ఇవాళ ఇప్పటికిప్పుడు శ్రీలంకకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేకపోవచ్చు కాక, బట్ రేపొద్దున ఏంటంటే ఇటువంటి సంఘటనలు ఖచ్చితంగా ఆ దేశాన్ని ఇబ్బందులో పడేసే పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్గా చూస్తే ఏంటంటే ఈ క్వాడ్రిలాటరల్ నెట్వర్క్ ఫౌండెడ్ ఇన్ టర్కీ అండ్ బీయింగ్ ఫండెడ్ బై టర్కీ ఎలా రూట్ అవుతుందంటే పాకిస్తాన్కి వచ్చే ఫండ్స్ పార్క్ అవుతాయి, అక్కడి నుంచి బంగ్లాదేశ్, నేపాల్ ఇక్కడ ఈ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఈ డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత అసైన్మెంట్స్ ఉంటాయి ఈ వైట్ కాలర్ టెర్రర్ నెట్వర్క్స్కి. అవి వాళ్ళ ప్రైమరీ మాడ్యూల్స్ అక్కడే ఉంటాయి, ప్రైమరీ హ్యాండ్లర్స్ అక్కడే ఉంటారు, పాకిస్తాన్లో ఉంటారు, బంగ్లాదేశ్లో ఉంటారు అండ్ నేపాల్ అండ్ టర్కీలో ఉంటారు. ఫండ్స్ ఇక్కడ రీచ్ అవ్వడానికి వాళ్ళకి డిఫరెంట్ డిసిప్లిన్స్, వేరు మార్గాలను ఎంచుకుంటారు, ఆ మార్గాల ద్వారా ఇక్కడికి వస్తుంటాయి. అండ్ సైద్ధాంతిక భావజాలాన్ని ప్రాపగేట్ చేయడానికి కావాల్సిన ప్రాపగాండా మెటీరియల్ అంతా కూడా ఎక్కడికక్కడ ఏ దేశంలో అక్కడే ప్రింట్ అయ్యేట్టుగా చూసుకుంటారు. అలాంటి నెట్వర్కే ప్రింట్ చేసిన ఒక పోస్టరు మన తెలుగు ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీనగర్ డాక్టర్ సందీప్ దృష్టిని ఆకర్షించింది. ఆ ఒక్క పోస్టర్ తోటి మొత్తం నెట్వర్క్ని ఆయన కదిలించారు. జమ్మూ కాశ్మీర్ పోలీస్ అద్భుతంగా ఈ విషయంలో వ్యవహరించారు. యాజ్ వెల్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ కానీ అండ్ ఇంకా ఐబీ కానీ ఎన్ఐఏ కానీ ఇమీడియట్గా యాక్షన్లోకి దిగటం, అల్ఫలా యూనివర్సిటీలో ఉన్న ఈ వైట్ కాలర్ టెర్రర్ నెట్వర్క్ని బస్ట్ చేయటం, తర్వాత సబ్సీక్వెంట్గా ఒకతను డాక్టర్ ఉమర్ ఉన్ నబీ ఎర్రకోట దగ్గర కారులో ఆత్మాహుతి దాడి చేసుకుని తను చచ్చిపోవడమే కాకుండా 9 మంది ప్రాణాలు తీసుకెళ్ళటం, సబ్సీక్వెంట్గా ఒక 10 మంది డాక్టర్లు దొరకటం, ఇంకొక 15 మంది డాక్టర్ల ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉండటం, వాళ్ళందరూ కూడా కశ్మీర్కి చెందిన వాళ్ళు అయి ఉండటం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కశ్మీర్లో లెఫ్టినెంట్ గవర్నర్ ఒక మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ని డిస్మిస్ చేశారు జాతి వ్యతిరేక కారణాల దృష్ట్యా. అటువంటి డాక్టర్కి అల్ఫలా యూనివర్సిటీ ఉద్యోగం ఇచ్చింది ప్రొఫెసర్గా. వీళ్ళే కాదు, ఇంకా ఇలాంటి వాళ్ళు ఒక డజన్ మంది దాకా ఉంటారు. వీళ్ళని ప్రేరేపిస్తున్నది, వీళ్ళకి రాడికలైజ్ చేస్తున్నది ఏంటంటే ఒక పారామెడికల్ సబ్ స్టాఫ్,
అంటే అండర్ కన్నా కొంచెం పెద్ద స్థాయి అధికారి చేతిలో బాగా చదువుకున్న ఎంబీబీఎస్, ఎండీలు, ఎంఎస్లు ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయారు. ఛాందస్వాదం అలాంటిది. అలా ఈల్డ్ అవుతుంది. మనకి పైన స్వర్గం ఉంది, వేరే స్వర్గం ఉంది. అది నిరంతరం మనం అక్కడే ఉండొచ్చు అనే దృక్పథాన్ని మోటివేట్ చేస్తుంది. ఒక్కొక్క డాక్టర్‌కి కనీసం 4, 5 లక్షల రూపాయల సాలరీ. ఇక్కడ పుట్టారు, ఇక్కడ పెరిగారు, ఇక్కడ చదువుకున్నారు, ఇక్కడ ప్రభుత్వం వాళ్ళ మీద డబ్బు ఖర్చు పెట్టింది. అండ్ ఇక్కడ సమాజం వాళ్ళకి జీతాలు ఇస్తుంది. అయినా సరే ఈ దేశం మీద వ్యతిరేకత. జస్ట్ ఛాందస్వాదం. సో ఇన్ని మల్టిపుల్ యాంగిల్స్ ఉన్నాయి ఈ మొత్తం స్టోరీ వెనకాల. అది క్రికెట్ కావచ్చు, లేకపోతే మరో ఆట కావచ్చు. దేశ ఆంతరిక భద్రతా వ్యవహారానికి సంబంధించి, అలాగే ప్రాణాలు, ఇండివిజువల్స్ ప్రాణాలకు సంబంధించి, సెలబ్రిటీల ప్రాణాలకు సంబంధించి మాత్రం చాలా సూక్ష్మంగా వెళ్ళి పరిశోధన చేసి ఇలా అన్‌వాంటెడ్ ఇన్విటేషన్స్, వాస్తవంగా మర్యాద కొద్దీ ఆయన పిలిచుంటాడు. ఇదంతా అఫ్రీది చేయించి ఉంటాడని ఎవరు అనుకోక్కర్లా. ఆయన చేయించిన ఈ కార్యక్రమాన్ని, ఆయన ఏర్పాటు చేయించిన ఈ కార్యక్రమాన్ని హైజాక్ చేసి మరెవరో దీంట్లో మరి ఫుడ్ పాయిజనింగ్ చేసి ఉంటారు. ఎనీహౌ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఆ దేశంలో వాళ్ళు చూస్తున్నారు ఎవరు చేశారు ఏంటి అనేది. నెట్వర్క్స్, టెర్రర్ నెట్వర్క్స్ వివిధ రూపాలు తీసుకుంటున్న తరుణంలో బయట దేశాలకు వెళ్ళి భోంచేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలనే దానికి ఇది ఇండికేషన్.